చైనాతో సత్సంబంధాలు ఒక ఆశని పెంచుతున్నాయి ఇండియాలో కూడా. పక్క దేశం ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది అనేది, ఇది ట్రంప్కి చెక్ పెట్టడంలో ఒక స్ట్రాటజీ అనేది కూడా కొంతమంది అంటున్నారు. ఏం జరుగుతుంది సార్ దేశంలో? ఇప్పుడు ఇంగ్లీష్లో అంటాం, యువర్ ఎనిమీస్ ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాం. సింపుల్. చైనాతోనూ మనకు గొడవ ఉంది, ఇప్పుడు కాదు. మన బార్డర్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, 1960 నుంచి ఉంది. టిబెట్ చైనా ఆక్యుపై చేసిన టైం నుంచి మనం వాళ్ళని పట్టించుకోవట్లేదు. టిబెట్ మీది కాదని చెప్పాం. తర్వాత వాళ్ళేమో అరుణాచల్ ప్రదేశ్ మాదన్నారు. లదాఖ్ 33,000 స్క్వేర్ కిలోమీటర్స్ గుంజుకున్నారు నెహ్రూ ఉన్న టైంలో. మనం ఏం చేయలేకపోయాం ఆ టైంలో. కానీ దాని తర్వాత గల్వాన్లో జరిగిన గొడవ, డోక్లాంలో భూటాన్లో అక్కడ జరిగిన ఘర్షణలు అన్నీ జరిగిందనమాట. సరే, అదంతా హిస్టరీ అయిపోయింది. కొంతమంది చనిపోయారు మన వైపు నుంచి. కానీ ఇప్పుడు ఈ కొత్త దాని సీన్లో ఏం చేయగలుగుతాం? మీరు చూడండి, చైనా మీద ట్రంప్ ఏం శాంక్షన్స్ పెట్టలేదు. చైనా కూడా క్రూడ్ తీసుకున్నారు, మనకన్నా ఎక్కువ క్రూడ్ రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. కానీ చైనా మీద ఎందుకు పెట్టలేదు, మన మీద ఎందుకు పెట్టారని చాలామంది అడిగారు. ఇవాళ కూడా నేను ఒక కాన్ఫరెన్స్ నుంచి వస్తున్నాను, అదే అందరు ప్రశ్నలు అక్కడ కూడా అడుగుతున్నారు. దానికి జవాబు చాలా క్లియర్. చైనాకి కావాల్సింది ఏంటంటే ఒక యాక్సెప్టబిలిటీ కావాలి లోకంలో. యుఎస్ ఇవ్వట్లేదు అది వాళ్ళకి. యుఎస్కి ఏంటంటే చైనా మీద డిపెండెన్సీ ఉంది. ఎందుకు? చైనా దగ్గర నుంచి వచ్చే కొన్ని పార్ట్స్ యుఎస్లో తయారు చేయలేరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ ఇప్పుడు భారతదేశం కూడా తయారై వెళ్తుంది, కానీ ఫోన్లది కవర్లు కూడా గ్లాస్ కవర్స్ ఉంటుంది చూడండి, అది కూడా వాళ్ళు యూఎస్లో తయారు చేయలేరు, ఆ కాస్ట్లో తయారు చేయలేరు. అదొక్కటే కాదు, చాలా మటుకు కార్ పార్ట్స్ చూడండి, అది కూడా అంతే. ఎలక్ట్రిక్ కార్స్లో చైనా నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ చాలా డీప్ సబ్సిడీ ఇస్తారు వాళ్ళకి. అది యూరోపియాలో కానీ యూఎస్లో కానీ ఎక్కడైనా డంప్ చేసేస్తారు వీళ్ళు. BYD అని వాళ్ళ కార్స్ బ్రాండ్ ఒకటి ఉంది. చాలా కార్ బ్రాండ్స్ ఉన్నాయి. రెండోది స్టీల్ అల్యూమినియంలో కూడా చైనా ప్రొడక్షన్ చాలా ఎక్కువ. మనం 2వ స్థానంలో ఉన్నాం స్టీల్ ప్రొడక్షన్లో. కానీ మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయట్లేదు ఎక్కడికి, మనకే సరిపోతుంది ఆ క్వాంటిటీ అంతా. చైనా అట్లాగా, చైనా డంపింగ్ చేస్తారు, తీసుకెళ్ళి బిలో ద కాస్ట్ ప్రైస్. అంటే మీరు 100 రూపాయలకి అమ్మితే చైనా తీసుకొచ్చి 50 రూపాయలు పడేస్తారు ఇక్కడ. మీరు డ్యూటీ వేసినా కానీ 20% అప్పుడు కూడా చీప్ పడుతుంది ఇక్కడ ఉన్న ఎవరు కొనుక్కుంటారో వాళ్ళకి. సో మనం చైనాని డిస్కరేజ్ చేస్తున్నాం. అదే టైంలో చైనాకి 2-3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఒక 3 సంవత్సరాల నుంచి మొదలైంది. ఫస్ట్ వాళ్ళది రియల్ ఎస్టేట్ క్రైసిస్. వాళ్ళు విపరీతంగా బిల్డింగ్లు కట్టుకున్నారు. మీరు చూడండి, చైనాలో గోస్ట్ టౌన్స్ అంటాం. మన దగ్గర కూడా హైదరాబాద్ కడుతున్నారు చూడండి, 60 అంతస్తుల బిల్డింగ్లు అది ఇదని కట్టేసుకున్నారు. చైనీస్ గవర్నమెంట్ చీప్గా లోన్లు ఇచ్చారు, కట్టేసుకుని అన్నీ పెట్టేసుకుని ఎవరు లేరు దాన్ని ఉండడానికి. మన దగ్గర 2 బెడ్రూమ్ హౌస్ కట్టారు చూడండి కేసీఆర్, ఎవరు లేరు ఉండడానికి, దాంట్లో ఖాళీ పడి ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ క్రైసిస్ ఒక 2-3 సంవత్సరాలకి మొదలైంది. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ క్రైసిస్ బ్యాంకింగ్ క్రైసిస్. మన దగ్గర వాళ్ళు లోన్లు చాలా ఇచ్చారు కంపెనీలకి. గవర్నమెంట్ చెప్తారు ఈ కంపెనీకి లోన్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు. మన దగ్గర కాదు లాగా. మన దగ్గర బ్యాంక్ వాళ్ళు అనలైజ్ చేస్తారు, వీటి క్రెడిట్ వర్త్ ఉందా లేదా, వీటి డబ్బులు కట్టచ్చా లేదా అని మొత్తం అనలైజ్ చేసి, మీరు హోమ్ లోన్ తీసుకోండి, మీరు ఒక కార్పొరేట్ లోన్ తీసుకోండి, మీరు పెద్ద కంపెనీ లోన్ 500 కోట్ల లోన్ తీసుకుంటాడు, అంతే సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ 2 ప్రాబ్లం చైనాకి వచ్చినట్టు చైనాకు కూడా కొత్త మార్కెట్లు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. యూరోప్ వాళ్ళ మీద చాలా మటుకు వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ కార్స్ ఇంపోర్ట్లో వాళ్ళు డ్యూటీ చాలా ఎక్కువ చేసేసారు యూరోప్లో. అమెరికా కూడా పడట్లేదు. అమెరికా ఏమన్నారంటే, మీరు అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు, మా దగ్గర ఏం కొనట్లేదు అంటే, సరే మీ దగ్గర కొంటాంలే అని చెప్పారు. నెక్స్ట్ 2 సంవత్సరాల దాకా ట్రంప్ ఏం చేయలేరు చైనాతో. ఎందుకంటే చైనా నుంచి వచ్చే పార్ట్స్ యూఎస్లో తయారు చేయాలంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ తయారు చేయాల్సి వస్తుంది. ఫెసిలిటీ తయారు చేస్తే కూడా మీ వేజెస్ చైనాలో ఉన్న జీతాలు యూఎస్లో ఉన్న జీతాలకు అసలు కంపారిజన్ లేదు, మన భారతదేశం లాగానే. అదే ప్రోడక్ట్ మీరు ఒక సెల్ ఫోన్ తీసుకోండి, ఒక సెల్ ఫోన్ యూఎస్లో తయారు చేయాలంటే సపోజ్ ఆర్డినరీ తీసుకోండి, $1,000 అని తీసుకోండి నార్మల్ కాస్ట్. చైనా నుంచి వచ్చే ఒక ఫోన్కి యూఎస్లో తయారు చేయాలంటే అది $1,700 అవుతుంది. వాళ్ళ జీతాలు చాలా ఎక్కువ. సో మీరు తయారు చేయలేరు అక్కడ, కొనరు కూడా. ఇప్పుడు మీకు షాప్కి వెళ్తే 1-2 ఫోన్లు సేమ్ ఫోన్లు ఉంటాయి. ఇక్కడ ఒక ఐఫోన్ ఉంది, ఇక్కడ ఒక ఐఫోన్ ఉంది. ఇది మేడ్ ఇన్ చైనా ఉంది, ఇది మేడ్ ఇన్ యూఎస్ ఉంది. ఇదేమో $1,000, ఇదేమో $1,700. మీరు ఏం తీసుకుంటారు? $1,000. నాకేం ఫరక్ పడుతుంది? ఐఫోన్ వారంటీ ఉందా? ఉంది. మళ్ళీ ఇంకేం కావాలి మీకు? అంతే కదా. సేమ్ ప్రాబ్లం యూఎస్కి. అదే ప్రాబ్లం ఏంటంటే అన్నిట్లో, అన్ని సెక్టర్స్లో. కార్లు కూడా చూడండి, వాళ్ళ కార్ సెక్టర్ కూడా వాళ్ళు ఎక్కువ ప్రాబ్లం వాళ్ళది. ఎందుకంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక టైంలో యూఎస్ రాజులు ఉండేది దీని మీద. క్రైస్లర్ కానీ, ఫోర్డ్ కానీ, వాళ్ళ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉండే వాళ్ళ దగ్గర. ఇప్పుడు అన్ని కార్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింది యూఎస్లో. స్టీల్, యూఎస్ వాజ్ నెంబర్ 1 ఒక టైంలో. బెత్లెహెమ్ స్టీల్, చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ పోయినాయి, మొత్తం బంద్ అయిపోయినాయి, కంపెనీలు లేవు. సో అట్లాంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఇప్పుడు యూఎస్ ఏం చేస్తున్నారంటే బయట నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద ఒక టారిఫ్ పెడుతున్నారు.
దాంట్లో అన్నిటికంటే ఎక్కువ టారిఫ్ మన 2 దేశాల మీద పెట్టారు. ఇది బ్రెజిల్ ఒకటి, భారతదేశం. ఒకటి. బ్రెజిల్ మీద ఎందుకు పెట్టారంటే బేసిక్ టారిఫ్ మీద ఇంకా ఎక్కువ పెట్టింది, అక్కడ వాళ్ళ ఆపోజిషన్ లీడర్ని జైల్లో వేశారని చెప్పి. ఓకే, సో అదే టైంలో పాకిస్తాన్లో కూడా ఇమ్రాన్ ఖాన్ని జైలు వేశారు కదా, అది పాకిస్తాన్లో ఎందుకు పెట్టట్లేదు మీరు? వాళ్ళు ఏమంటారంటే ఆపోజిషన్ లీడర్ని మీరు ఎలక్షన్ కాంటెస్ట్ చేయనియట్లేదు మీరు అని చెప్పి బ్రెజిల్ మీద 50% పెట్టారు టారిఫ్. పాకిస్తాన్ మీద పెట్టలేదు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నో రోజులు జైల్లో ఉన్నాడు, ఎలక్షన్ గెలిచిన మంచి, ఆయన కూర్చొని వేయకుండా ఇంకోటి షబాజ్ షరీఫ్ వచ్చి కూర్చున్నాడు ప్రధానమంత్రి, ఓడిపోయిన మంచి ప్రధానమంత్రి అయ్యాడు. ఆలోచించండి. భారతదేశం మీద ఎందుకు పెడుతున్నారు అని అడిగారు చాలామంది. కరెక్ట్, గుడ్ క్వశ్చన్. 20% ఉండే కదా ముందు, మళ్ళీ మన అంటే ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు, టారిఫ్ చాలా ఎక్కువ ఉంది భారతదేశంలో, వాళ్ళు మమ్మల్ని అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ అలౌ చేయట్లేదు. అంటే యూఎస్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న బియ్యం కానీ జొన్న కానీ ఏదైనా ప్రోడక్ట్, వీట్ ప్రోడక్ట్స్ కానీ మనం కొనట్లేదు. మనం కొనడానికి కారణం ఒకటి ఉంది, వద్దని చెప్పిన దానికి కారణం ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు జెనెటిక్లీ మాడిఫైడ్ క్రాప్స్ పంపిస్తారు మనకి. మన మాన్సాంటో అనే కంపెనీ ఉంది, మన ఇప్పుడు కూడా ఉంది ఇక్కడ. దాంట్లో డిఎన్ఏ మొత్తం మార్చేస్తారు జెనెటిక్లీ మాడిఫైడ్ క్రాప్లో. అది మీరు కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఒకటి మీ హెల్త్ మీద ప్రాబ్లం వస్తుంది, సెకండ్ మీకు క్రాప్ మీద కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. సరే, జెనెటిక్లీ మాడిఫైడ్ క్రాప్స్ వీళ్ళేమంటారంటే దాని మీద పురుగులు రావు, ఏం రావు, మీరు దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు. కానీ అట్లా కాదు, చూసాం ఇక్కడ ఇప్పుడు కూడా పురుగుల ప్రాబ్లం ఉంది మన దగ్గర జెనెటిక్లీ, స్పెషల్లీ కాటన్ వైపు వాడాం మనం కొంచెం, అదంతా ఇప్పుడు బంద్ చేసేసాం. సో ఇప్పుడు మీరు అక్కడి నుంచి తీసుకోవాలంటే అలాంటి మా దగ్గర నుంచి మీరు జెనెటిక్లీ మాడిఫైడ్ క్రాప్స్ కొనాల్సిందే. కొంటే ఏమవుతుందంటే మనకి మన ప్రాబ్లం, మన ఫార్మర్స్కి దెబ్బతింటారు. వాళ్ళ రేట్ చాలా తక్కువ యూఎస్లో, ఎందుకంటే గవర్నమెంట్ చాలా అక్కడ కూడా సబ్సిడీ ఇస్తారు వాళ్ళు. ఆ సబ్సిడీతో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తే మనం చేయాలి. సెకండ్, యూఎస్ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ అగ్రికల్చర్లో, మన ప్రొడక్టివిటీ చాలా తక్కువ. ఇప్పుడు కూడా మనం ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నాం, థ్రెషర్స్ యూజ్ చేస్తున్నాం, పంజాబ్ వైపు అంతా మెకనైజేషన్ చాలా, డౌన్ సౌత్ మెకనైజేషన్ తక్కువ ఉంది. ఇప్పుడు కూడా మాన్యువల్ కటింగ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఉంటుంది కదా అని చెప్పి. అది తీసేసి మెషిన్లు వేస్తే వాళ్ళకి ఉద్యోగం ఉండదు చాలామందికి. సో సీజనల్ బిజినెస్ అది, సంవత్సరంలో 2 సార్లే కదా, 2 నెలలు 3 నెలలు ఉంటుంది వాళ్ళకి. సో ఈ ప్రాబ్లం. రెండవది మిషనరీ మీరు కొంటే యూఎస్ నుంచి మీకు ఇక్కడ ఉన్న లోకల్ ఇండస్ట్రీస్, ఎస్ఎంఈస్, మన దగ్గర ఫిరోజ్గూడ కానీ బాల్నగర్ కానీ పటాన్చెరు వైపు ఉన్న చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటారు, బిహెచ్ఏఎల్ కోసం, హెచ్ఏఎల్ కోసం, వాళ్ళందరికీ చిన్న చిన్న పార్ట్స్ తయారు చేస్తారు. వాళ్ళు మొత్తం దెబ్బతింటారు. ఎంత 5 మంది 10 మంది నడుపుతారు ఫ్యాక్టరీలు, ఇదంతా బంద్ చేయాల్సి వస్తుంది. మనం దాంట్లో బ్రాడ్ కేటగరైజేషన్ ఎంఎస్ఎంఈ అంటాం మనం. మినీ స్మాల్, ఓకే, మైక్రో, మినీ, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ మొత్తం వాళ్ళు కంప్లీట్ వైప్అవుట్ అయిపోతారు యూఎస్ నుంచి వచ్చేస్తే. అది సేమ్ ప్రాబ్లం అగైన్. యూఎస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, యూఎస్కి వెళ్ళే కార్ పార్ట్స్ కూడా వాళ్ళు కెనడా నుంచి, మెక్సికో నుంచి తీసుకుంటుండే ఇప్పుడు దాకా. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెట్టారు. అక్కడ కూడా 25, 50 అని పెట్టుకున్నాడు, కానీ అది పనిచేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే యూఎస్ దగ్గర సేమ్ ప్రాబ్లం, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లేదు, పెట్టుకోవాలంటే చాలా ఎక్కువ అయిపోతుంది కాస్ట్. ఇది ఒక చికెన్ అండ్ ఎగ్ సిట్యుయేషన్ అంటాం ఇంగ్లీష్లో, గుడ్డు వచ్చిందా ముందు కోడి వచ్చిందా ముందు కేసు. సో దా ప్రాబ్లంలో కూడా ఇప్పుడు ఏం చేయలేదు. సో ట్రంప్కి ఈజియెస్ట్ వే ఏంటంటే, ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారు, ఫస్ట్ అన్నారు ఇదంతా ఉంది ట్రేడ్ డీల్ చేయట్లేదని చెప్పి నేను బ్యాన్ పెట్టేస్తున్నా అని చెప్పారు. మనం సరే ట్రేడ్ డీల్ ఎట్లా టాక్స్ నడుస్తుంది కదా, పీయూష్ గోయల్ వెళ్తున్నారు, అది జూలైలో వస్తున్నారు, వాళ్ళు మాట్లాడదామని చెప్పి సడన్గా రష్యా వెళ్ళేసి వచ్చారు. రష్యా ప్రాబ్లం వచ్చింది. మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం, దాన్ని మనం భారతదేశంలో రిఫైన్ చేసి అమెరికాకే అమ్ముతున్నాం, ఇదేంటి మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పారు. ఈ స్టోరీకి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు, రష్యా యుక్రెయిన్ యుద్ధం నడుస్తున్నప్పుడు ఆయిల్ ప్రైసెస్ చాలా ఎక్కువైపోయాయి, $90 దాకా వెళ్ళింది. ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నారంటే, మీరు పని చేయండి ఇండియా, మోదీకి ఫోన్ చేసి మీకు ఎంత ఇస్తున్నారు రష్యా అంటే $40 ఇస్తున్నారు, మార్కెట్లో $90 నడుస్తుంది. ఎందుకంటే రష్యాకి ఎవరికి అమ్మడానికి ఛాన్స్ లేదు, మొత్తం బ్యాన్ పెట్టేశారు యూఎస్. మన దగ్గర ట్రేడ్ చేస్తున్నారు, చైనా దగ్గర తీస్తున్నారు, మనకన్నా ఎక్కువ చైనా కొంటున్నారు. కానీ చైనా ఎక్స్పోర్ట్ ఎక్కడ చేయట్లేదు, చైనా వాళ్ళ డొమెస్టిక్ కన్సంప్షన్కి వాడుకుంటున్నారు ప్రైసెస్ని చెక్లో పెట్టడానికి. కానీ మనం ఏం చేస్తామంటే రీఫైన్ చేసి పంపిస్తున్నాం బయటికి. ఇది యూఎస్కి బాగా మంచి యూస్ఫుల్ ఉండే, ఎందుకంటే మన $40 ఉంటే మనం దాని మీద ఒక $10 షిప్పింగ్ అండ్ రిఫైనింగ్ కాస్ట్ పెట్టుకుంటే $50కి యూఎస్ కనుక్కుంటున్నాం. ఓకే, సో వాళ్ళు హ్యాపీ యూఎస్, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. కానీ ట్రంప్ రాగానే ఏమన్నాడు, మీరెందుకు రష్యన్ ఆయిల్ కొంటున్నారు అని అడుగుతున్నారు. మీరే చెప్పారు కదా కొనమని చెప్పేసి. ఇంకోటి, మాకు కూడా ఎవరు ఎంత తక్కువ రేట్లు ఇస్తారో వాళ్ళు తీసుకుంటాం. రేట్ మీకు కూడా ఉంది, అమెరికా దగ్గర నుంచి మాకు కూడా $40 ఇస్తే మేము కొనుక్కుంటాం. 40 మేము ఎట్లా ఇస్తాం, మాకు $40 మాకు ప్రొడక్షన్ కాస్ట్ కూడా సరిపోదు అంటున్నారు. సో సారీ, వీ విల్ బై ఫ్రమ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అని జయశంకర్ గారు చాలాసార్లు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ యూరోప్ మనకన్నా ఎక్కువ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ కొనుక్కుంటారు. ఒక రోజులో
మనం మొత్తం ఒక నెలలో కొన్ని ఆయిల్ ఒక హాఫ్ డేలో యూరోప్ కొనుక్కుంటారు. ఓకే. కానీ యూరోప్ మీద ఏ ఆంక్షలు పెట్టలేదు, ఏ టారిఫ్ పెట్టలేదు. చైనా గురించి మాట్లాడాం. టర్కీ పెద్ద బయర్ రష్యన్ ఆయిల్ ఏం చేయట్లేదు. ఎందుకు టర్కీ అంటే టర్కీ మిడిల్ ఈస్ట్ మీద వాళ్ళకి కావాలి, పని ఉంది మిడిల్ ఈస్ట్తోని. అక్కడ ఏదైనా టాక్స్ నడిపించాలంటే అదంటే టర్కీ పనికి వస్తారు. సో భారతదేశం ఒకరే దొరికారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉంది సార్ ఇప్పుడు ఆయనకు. లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం ఇంగ్లీష్లో. మన మీద ఏం ట్రై చేస్తున్నారంటే ఇప్పుడు ఏమంటున్నారు, లేటెస్ట్ డైలాగ్ మీరు వినుంటారు, రష్యా యుక్రెయిన్ వారు రష్యా యుక్రెయిన్ కొట్లాడలేదు, మోదీ చేపిస్తున్నారు. ఆలోచించండి, ఎవరైనా చెప్తారు అది? వాళ్ళు ఎక్కడో ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనకేం పోయింది, ఇద్దరు పిచ్చోళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. మనం దాంట్లో ఇంటర్ఫియర్ కావట్లేదు. మనం దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ రైట్ ఎక్కువ ఉంది, అక్కడ తీసుకుంటున్నాం. మనకు $70 వద్దు, $40 ఎవడో ఇస్తున్నాడు. ఎవరైనా కానీ మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయల దగ్గరికి వెళ్ళి ఇక్కడ టమాటో మీకు ₹25, ఇక్కడ ₹30 అంటే మీరు ₹25 వాళ్ళ దగ్గర కొంటారు, క్వాలిటీ చూసుకొని కొంటారు మీరు. సో అదే లాజిక్ ఇక్కడ కూడా. సో అది చేయకూడదు. మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనకూడదు. ఎందుకు? రష్యా డబ్బులు యూజ్ చేసి యుక్రెయిన్ మీద ఆయుధాలు కొనుక్కుంటున్నారు, యుద్ధం చేస్తున్నారు. సరే భారతదేశం బంద్ చేసుకున్నాను, రేపు ఆయిల్ మేము రేపటి నుంచి బంద్ చేసేస్తున్నాం అనుకుంటే యుద్ధం ఆగుతుందా? ఆగదు. చాలా క్లియర్ అది. ఎందుకంటే ఈవెన్ చైనా కొంటున్నారు, టర్కీ కొంటున్నారు, యూరోప్ కొంటున్నారు. వీళ్ళందరూ కొనేటప్పుడు వాళ్ళకి ఏం డిఫరెన్స్ రాదు. వాళ్ళకి యూరోప్ ఒకటే కండిషన్ ఏం పెట్టారంటే ఒక రేట్, తక్కువ రేట్లు అమ్మకూడదు, ఇదే రేట్లు అమ్మాలని చెప్పి $60 పెట్టారు బ్యారెల్ రేట్ రష్యా నుంచి కొంటే. మనకు అది కాదు. రష్యా అంటాను మనకు స్పెషల్ రిలేషన్షిప్ ఉంది ఇండియాతో, మేము $40 ఇచ్చేస్తామని. ఇది కండిషన్ అన్నమాట. సో ఇక్కడ వచ్చిన ఆగిన ప్రాబ్లం. ట్రంప్కి ఇప్పుడు ఏం చేయాలని తెలియట్లేదు. అది పెద్ద ప్రాబ్లం అన్నిటికంటే. ఎందుకంటే ఆయన ఏమనుకున్నారు, జపాన్ని ఎట్లా దానికి ఇచ్చిందో, లేకుంటే ఇండోనేషియాకి ఎట్లా ఇచ్చిందో, వియట్నాం ఎట్లా దానికి ఇచ్చిందో, అట్లనే ఈవెన్ యూకే వాళ్ళందరు లైన్లో వచ్చేసి సైన్ చేసేది, సంతకం పెట్టేశారు. మనం చేయట్లేదు. ఆ కోపం ఉంది ట్రంప్కి. దాని మీద మీరు చెప్పినట్టు 4 ఫోన్ కాల్లు నిన్న చూశాను నేను. అది ఫస్ట్ ఎవరు డినై చేయలేదు. చూడండి, చాలా ఇంపార్టెంట్ అది. ఇవాళ దాకా మోదీ ఆఫీస్ నుంచో లేకుంటే ట్రంప్ ఆఫీస్ నుంచో ఇది కాల్ రాలేదు, చేయలేదు అని చెప్పి ఎవరు చెప్పట్లేదు. అంటే కాల్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక యూనిక్ డైలాగ్ నిన్న ఏం కొట్టారంటే, పెద్ద ఆర్టికల్ యాక్చువల్లీ. అది మోదీ దగ్గర ఉన్న ఫోన్లో ఆ నంబర్ లేదు ట్రంప్ది. ట్రంప్ ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేశారంట, దానికోసం మోదీ ఎత్తలేదు. మోదీ ఎత్తకుండా ఎందుకు చేశారంటే దానికి ఒక పెద్ద కథ ఉంది ఇంకోటి. ఎందుకంటే ట్రంప్ ఒక హ్యాబిట్ ఉంది, మీరు చూసుంటారు, నేనే ఆపాను పాకిస్తాన్, ఏం మాట్లాడతారో తెలియదు, బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. మనం ఏం చేస్తాం, రీడ్ అవుట్ అంటాం దాన్ని డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో. అంటే ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ చేస్తారు, కానీ బయట ఎక్కడ రిలీజ్ చేయరు. కాల్ అయిన తర్వాత సెక్రటరీ వాళ్ళు కూర్చొని మొత్తం దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు, కాల్ ఏం మాట్లాడారని. దాన్ని రీడ్ అవుట్ అంటారు. అంటే మీడియాకి ఇష్యూ చేస్తారు, మొత్తం ఇష్యూ చేయకుండా కానీ మెయిన్ పాయింట్స్ ఇష్యూ చేస్తారు. ఇది మాట్లాడారు ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ మోదీ గారు గంట సేపు మాట్లాడారు. గంట సేపు చాలా మాట్లాడుంటారు, కానీ ఒక 5 minutes డిస్కషన్ పాయింట్ మెయిన్గా పెట్టేస్తారు. ఇది మెయిన్. సో మోదీ ఫోన్ ఎత్తటం లేదు. ట్రంప్ ఏం ట్రై చేస్తారు, ఫోన్ చేశారనుకోండి, నేను ఇమీడియట్ శాంక్షన్స్ తీసేస్తున్నా అని చెప్తారు బయటకు వచ్చి. ఎందుకు? నేను మోదీతో మాట్లాడాను, మోదీ అన్ని అగ్రీ చేశారు, నేను రేపటి నుంచి ఆయిల్ కొనడం రష్యా దగ్గర నుంచి, మన దగ్గర సంతకం పెడతా అన్నారు, మన దగ్గర నుంచి అన్ని జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అన్ని కొంటా అన్నాడు. మోదీ చెప్పేసి అన్ని అయిపోయింది అంటారు. అసలు మోదీ అసలు ఏం చెప్పకున్నా కానీ ఇది ఇరకటంలో పెడతాడు, డెఫినెట్గా పెడతారు. సో దానికోసం ఫోన్ కాల్ తీసుకెట్టలేదు. సో ఫోన్ కాల్ ఎత్తకపోతే అంత సంగతి కాదు. కెనడా దాకా వెళ్ళి కూడా ట్రంప్ పిలిస్తే చాలా డిప్లొమాటిక్గా నాకు పూరి నుంచి పిలిపి వచ్చిందని వచ్చేసారు రిటర్న్ అక్కడ కలవడానికి. ఆయన ట్రంప్ ఐడియా ఉందంటే అదే టైంలో అసీముద్దీన్ పిలిపించారు. అవును సార్, అవును. వీళ్ళిద్దరిని సడన్ గా ఒక రూమ్ కి తీసుకొచ్చి ఆ షేక్ హ్యాండ్ చేపించి, చూడండి నేను ఇద్దరిని ఇక్కడ మాట్లాడిపించాను చూపించడానికి. అసలు మన ప్రధానికి దేశానికి అది అవమానమే ఒక రకంగా. కరెక్ట్. మోదీకి తెలిసిపోయింది గేమ్ ఏంటనేది. కాదు, నాకు ఇక్కడ నికరాగువనో లేకపోతే క్రొయేషియా పోవాలన్నారు. అదేంటి క్రొయేషియా ఎంత పెద్ద కంట్రీ, ఇంకా తర్వాత వెళ్ళొచ్చు కదా అంటే, కాదు నాకు ఆల్రెడీ కమిట్మెంట్ ఉందని చెప్పి మోదీ వెళ్ళిపోయారు. అది ఒక పెద్ద కోపం ఉంది ఆయన. రెండవది, ఇది రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు అంటే, మనం ఏం చెప్పాము, మీరే కొంటున్నారు కదా, యూరోప్ కొంటున్నారు, మీరు మా దగ్గర నుంచి కొన్నారు ఆయిల్, చైనా కొంటున్నప్పుడు మీరు ఎందుకు పెట్టట్లేదు అంటే అది ఇంకో స్టోరీ అంటున్నారు. తర్వాత పెడతాం చైనా మీద అన్నారు. ఫస్ట్ చైనా కూడా చెప్పారు, చైనా మీద కూడా మేము శాంక్షన్ పెడుతున్నాం, మేము టారిఫ్ పెడుతున్నాం, కానీ 90 రోజుల తర్వాత అన్నారు. 90 రోజుల్లో అమెరికన్ ఇండస్ట్రీకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని చైనాని తెప్పించుకుంటారు. దాని తర్వాత బహుశా ఇంకో 90 రోజులు అంటాడు, అని నడుస్తూనే ఉంటుంది అట్లా. ఈ శాంక్షన్ కూడా ఎక్కువ రోజులు నడవు. ఎందుకంటే ఎవరు కడుతున్నారు ఈ డబ్బులు, మనం ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. మన భారతదేశం నుంచి ఒక టీషర్ట్ పంపిస్తున్నాం, దానికి $20 అనుకోండి, ఐమ్ జస్ట్ టేకింగ్ ఎ వెరీ ఆఫ్ హ్యాండ్ ప్రైస్. $20 కాస్ట్, దాని మీద 50% డ్యూటీ పెట్టి, అప్పుడు ఎంత అయిందండి? 30 అవుతుంది. సో అమెరికా మనం చంపిస్తున్న $100 మీద 50 పెడితే $50 అవుతుంది. యూజువలీ అది 55 ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక టారిఫ్ ఉంది ఒకటి. సో
సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింప్స్ మీద 62% వస్తుంది, ఆ 50 కాదు అది. ముందు కూడా 12% ఉండే డ్యూటీ దాని మీద. అదంతా కాకుండా చేశారు ఇది కొత్త 50. సో $150 అయింది. ఈ $150 ఎవరు కడతారు? అమెరికాలో ఎక్స్పోర్ట్ చేసే టార్గెట్ కానీ అక్కడ ఉన్న వాల్మార్ట్ వాళ్ళు కడతారు డబ్బులు. సో ఎవరి దగ్గర నుంచి పోతుంది? మనం $100కే అమ్ముతున్నాం, మన చేతి నుంచి ఎక్కువ ఏం వెళ్ళట్లేదు. వాళ్ళు $50 కడుతున్నారు, ఎక్కువ 150 కొంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? నిన్న దాకా 150కి అమ్మిన టీషర్ట్ ఇప్పుడు 200కి అమ్ముతారు. ఎవరు నష్టపోతారు? అమెరికాలో ఉన్న కన్జ్యూమర్. ఆయనకి 150కి వచ్చే టీషర్ట్ ఇప్పుడు 200కి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? దానికన్నా తక్కువది ఏమైనా ఉందా అని చూస్తారు ఫస్ట్. క్వాలిటీలో బంగ్లాదేశ్ మనకన్నా కొంచెం క్వాలిటీ వాళ్ళు తక్కువ బంగ్లాదేశ్ది. మన దగ్గర తిరుపూర్ కానీ, లుధియానా కానీ, ఈవెన్ వరంగల్లో కీటెక్స్ వాళ్ళ ఫ్యాక్టరీ చాలా మంచి క్వాలిటీ, మంచిది, సూపర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కానీ లో వాల్యూ ప్రోడక్ట్స్. ట్రంప్ అదే అంటారు, నాకు టీషర్ట్లు బెనియన్లు అంటే నాకు అక్కర్లేదు, నాకు చిప్పులు తయారు చేసే కంపెనీలు కావాలన్నారు. మనం చెప్పారు, ఆల్మోస్ట్ 2 నెలల ముందు చెప్పారు ఇది డైలాగ్. సో ఆయనకి ఇట్లాంటి ప్రోడక్ట్స్ మీద ఎక్కువ రోజు డ్యూటీ పెట్టలేరు, ఎక్స్ట్రా టారిఫ్ పెట్టలేరు. ఏదో ఒక రోజు ఏమవుతుందంటే కంప్లీట్ అమెరికన్ కన్జ్యూమర్ ట్రంప్ మీద ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది ఇంకో 3-4 నెలల్లో. ఆ మిడ్ టర్మ్ పోల్స్లో ఈసారి ట్రంప్కి చాలా పెద్ద దెబ్బ తప్పిపోతుంది. ఎందుకంటే 32%కి వచ్చేస్తుంది ఆయన అప్రూవల్ రేటింగ్. 60 దాకా ఉన్న అప్రూవల్ రేటింగ్ 32 పడిపోయినాయి. సో డెఫినెట్గా మిడ్ టర్మ్లో ట్రంప్కి పెద్ద రిపబ్లికన్స్ విల్ లూజ్ బ్యాడ్లీ. దాంతో ట్రంప్ దిగొస్తారు. దానికి చూసారు మీరు ఒక స్టేట్మెంట్ కూడా, మన జేడీ వ్యాన్స్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ట్రంప్ దిగితే నేను రాష్ట్రపతి అయిపోతాను. ఎందుకంటే అవును, అధ్యక్షుడిని అవుతాను, అది విషాదకరమైన సంఘటన జరగవచ్చు అని అలా ఎందుకు అంటున్నారు అనేది అర్థం కావట్లేదు. జెఫ్రీ ఎప్స్టైన్ కేసు ఒకటి నడుస్తుంది, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు, ఒకటి పెద్ద కేసు అది. దాన్ని ట్రంప్ చాలా మటుకు ఆయన పవర్ యూజ్ చేసి హైడ్ చేశారు. కానీ ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అది బహుశా పెద్ద ఇష్యూ కావచ్చు. సెకండ్, ఈ మిడ్ టర్మ్లో సీట్లు పోయినా అనుకోండి, కంట్రోల్ ఉండదు. కాంగ్రెస్ ఇంకా వాళ్ళ సెనెట్, ఈ రెండిట్లో వాళ్ళకి పవర్ ఉండదు. ఇప్పుడు మన దగ్గర రాజ్యసభ, లోక్సభలో మోదీకి మెజారిటీ లేకుండా ఏం చేస్తారు? ఏం చేయలేరు, ఒక్క బిల్ కూడా పాస్ చేయలేరు. ఆ పరిస్థితికి వచ్చేస్తారు ఇప్పుడు. అదొక భయం ఉంది ట్రంప్కి. సో ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో మ్యాగా అని చెప్పారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. నేను రాగానే 90 రోజుల్లో 90 డీల్స్ చేసేస్తాను 90 కంట్రీస్తో. ఇప్పుడు దాకా 5 కూడా చేయలేదు, 5-6 కూడా కాలేదు. అది కూడా చూసిన జపాన్, నిన్న దాకా జపాన్ దగ్గర సైన్ చేశా అని చెప్పిన జపాన్ ఏమంటున్నారు, వాళ్ళ ట్రేడ్ కమిషనర్, వాళ్ళ ట్రేడ్ మినిస్టర్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వెళ్ళాలండే, వాళ్ళు వెళ్ళట్లేదు ఇప్పుడు. జపాన్ క్యాన్సిల్ చేసేసారు. ఓకే, ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఒక క్లారిటీ లేదు. సంతకం పెట్టేసామన్నారు, యూరోపియన్ యూనియన్తో సంతకం పెట్టారన్నారు. యూరోపియన్ యూనియన్ వీళ్ళు ఇన్వెస్ట్ ఎంత $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు యూఎస్లో అని చెప్పారు. యూరోపియన్ యూనియన్ అంటే యూనియన్ ఆఫ్ కంట్రీస్, స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ, ఇట్లాంటి కంట్రీస్, యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్నీ కలిసి యూరోపియన్ యూనియన్ ఫామ్ చేశారు. యూరోపియన్ యూనియన్ దగ్గర ఏ పవర్ లేదు, మేము వెళ్ళి $500 బిలియన్ పెడతాను. ఈ ఇండివిజువల్ కంట్రీస్ పెట్టాలి. అక్కడ వెళ్ళి ఇండివిజువల్ కంట్రీస్ పెడతారా? వాళ్ళు కూడా పెట్టరు. జర్మనీలో ఉన్న కంపెనీ యూఎస్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మీకు ఎవరు అధికారం ఇచ్చారని అడుగుతున్నారు జర్మన్ కంపెనీస్. ఇప్పుడు మేము ఎక్కడ కమిట్ చేశాము? మేమేం కమిట్ చేయట్లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేమెందుకు యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ట్రంప్ స్టైల్ ఎప్పుడు అది. ఇది ఇట్లాంటి డీల్స్ ఆయన అన్ని కంట్రీస్తో చేసుకున్నారు. డిసడ్వాంటేజ్ ఏంటంటే వియట్నాం లాంటి కంట్రీ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ దగ్గర కంపెనీలు అన్ని చైనా నుంచి వచ్చిన కంపెనీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో మోదీ గారు ఇప్పుడు చేస్తున్న మేజర్ మూవ్ ఏంటంటే, ఒకటి 25,000 కోట్ల ఒక ఇన్సెంటివ్ ప్యాకేజ్ తీసుకొస్తున్నారు. బహుశా అది 1 సంవత్సరం దాకా ఉండొచ్చు. దాంట్లో ఈ ఇంపాక్ట్ అయిన సెక్టర్స్, షింప్ ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్ర వైపు నుంచి చాలా మటుకు షింప్ ఎక్స్పోర్ట్ అవుతుంది బయటికి. దానికి కొత్త మార్కెట్లు, దానికి సబ్సిడీ ఇచ్చి బయటికి అమ్మడానికి ట్రై చేస్తారు నెక్స్ట్. ఎందుకంటే ఈ శాంక్షన్, ఈ టారిఫ్లు ఎక్కువ రోజు ఉండవు, కానీ ఉన్న రోజుల దాకా బయట అమ్ముకోవడానికి. సెకండ్, బ్రాండింగ్. మన ఇండియన్ ప్రోడక్ట్స్కి బ్రాండింగ్ బాగా చేయాలి. షింప్ ఆంధ్ర నుంచి పంపిస్తానన్నా డబ్బులు వేసి పంపిస్తాడు. దానికి బ్రాండింగ్ చేయడము, దానికి ఒకసారి మీకు గుర్తుంటుంది, ఒక 3-4 సంవత్సరాల ముందు ఇంక్రెడిబుల్ ఇండియా అని చెప్పి క్యాంపెయిన్ నడిపించారు. ఓకే, దట్ టూరిజం రిలేటెడ్ క్యాంపెయిన్ చాలా బాగా వర్కౌట్ అయింది అది. ఓకే, భారతదేశంలో ఒకటే కాదు, బయట కూడా. అట్లాంటి ఒక మేడ్ ఇన్ ఇండియా బ్రాండింగ్ తీసుకురావడానికి మోదీ గారు చేస్తున్న పని అన్నమాట మెయిన్గా. సెకండ్, షింప్ అని చెప్పాను. నెక్స్ట్ మిషనరీ గురించి మాట్లాడుతున్నాం. దాని తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ, పెద్ద ఎక్స్పోర్ట్. సూరత్ లాంటి ప్లేస్లో టెక్స్టైల్స్ మాట్లాడడం, తిరుపూర్ కానీ, లుధియానా కానీ, వరంగల్లో కానీ, అట్లాంటివి. ఇదన్నీ డెవలప్ చేయడానికి నెక్స్ట్ ఒక బ్యాంక్ లోన్, వీళ్ళకి బ్యాంక్ లోన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ తగ్గిపోతుంది. కొత్త మార్కెట్ యాక్సెస్ చేయాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ వెళ్ళి పిచ్ చేయాలి. అంటే
మన ట్రేడ్ కమిషనర్స్ ఉన్నారు, అసలు మన ఎక్కడెక్కడ కంట్రీస్లో ట్రేడ్ కమిషనర్స్ ఉన్నారు, కన్సులేట్ కానీ ఎంబసీ కానీ, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. కంపెనీతో, యూరోపియన్ కంపెనీస్తో మాట్లాడాలి, యూకేలో ఉన్న కంపెనీస్తో మాట్లాడాలి, యూఏఈ, దుబాయ్, ఆ సైడ్ జీసీసీ కంట్రీస్ ఉంది, ఆఫ్రికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే యూఎస్ నుంచి మారి యూరోప్ వైపు మిగతా రాష్ట్రాలకు వెళ్తున్నాం. ఇది ఓవర్ నైట్ జరగదు, టైం పడుతుంది, కానీ జరుగుతుంది డెఫినెట్గా. ఇది మనం చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఇది. ఎప్పుడు అంటారు ఇంగ్లీష్, నెవర్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. చాలా డేంజరస్ అది. దీనికన్నా ముందు కూడా యూఎస్ మనకు 2 సార్లు ఇట్లనే థ్రెట్ ఇచ్చారు, చెప్పాను చూడండి. ఒకటి 71, ఒకటి పోఖ్రాన్ 2. మనం నేర్చుకోవాలండి, నెవర్ ట్రస్ట్ యూఎస్. ఎందుకంటే మన మీద శాంక్షన్స్ పెట్టారు అప్పుడు. ఇదైతే టారిఫ్ పెట్టారు, అమ్మొచ్చు, మీరు కొనొచ్చు. ఆ టైంలో మీరు ఏం కొనలేరు అని చెప్పేశారు. కథం. క్రయోజెనిక్ ఇంజిన్, మనకు కావాల్సిన క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ రష్యా ఇవ్వడానికి రెడీ ఉంటే బ్యాన్ చేసి పడేశారు రష్యాని కూడా. అప్పుడు మనం ఏం చేస్తాం, కొత్త మనీ తయారు చేసుకుందని చెప్పి నంబి నారాయణ గారిని పెట్టి ప్రాజెక్ట్ తయారు చేస్తే నంబి నారాయణ గారిని అరెస్ట్ చేయించారు సిఐఏ వాళ్ళు. ఏదో ఒక ఫేక్ కేసు పెట్టి, మనందరికీ తెలుసు ఆ స్టోరీ అది. సో ఏమైంది, మన క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్ 15-20 సంవత్సరాలు డిలే అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉంది టెక్నాలజీ, కానీ అప్పుడే వచ్చేస్తుండే. మనం ఇప్పుడు దాకా పెద్ద పెద్ద శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాం, హెవీ శాటిలైట్స్. ఇప్పుడు మనకు 10 సంవత్సరాల ముందు వచ్చిన టెక్నాలజీ ఇప్పుడు కూడా టెస్టింగ్ కాదు, అయిపోయింది టెస్టింగ్ ఫేస్. ఇట్లా చాలా సెక్టర్స్ని మనకు ఆపారు. మనం ఏం చేస్తామంటే, వాజ్పేయి గారు ఆ టైంలో ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం చూపిస్తాం వాళ్ళకి మనం ఏం చేయగలం అని చెప్పి కొత్త టెక్నాలజీ. దాంట్లో మోదీ గారు నిన్న కూడా చెప్పారు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. ఉన్న టెక్నాలజీ ఉంటుంది మన దగ్గర, ఎక్కడ పోదని. ఫ్యూచరిస్టిక్ ఏముంది, చిప్ అది కాకుండా ఏఐ రిలేటెడ్, ఎంఎల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, మిగతా ఫ్యూచర్లో ఏం పనికి వస్తుంది ప్రోడక్ట్స్ తయారు చేయాలో దాన్ని మనం ఇప్పుడు మొదలు పెడదాం. అప్పుడు మనకి 10-15 సంవత్సరాల్లో మనం వీల్ బికమ్ లీడర్స్ ఇన్ దాట్. లీడర్స్ కాకుండా అట్లీస్ట్ మేజర్ ప్లేయర్స్ ఇన్ దాట్. సార్, ఇప్పుడు మీరు ఇందాక టెక్స్టైల్స్ గురించి కూడా మాట్లాడారు. ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల లోకల్ ఇక్కడ ఉన్న స్టేట్స్లో ఉండే వాళ్ళ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో కూలీలుగా కార్మికులు వెళ్ళే వాళ్ళ మీద చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది అంటున్నారు. అక్కడ ఎఫెక్ట్ ఇక్కడ ఎలా పడుతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ట్రేడ్ డీలు ఇప్పుడు యూఎస్కి ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు రేపు చేయరు. 6 నెలల ముందే వాళ్ళు ప్రోడక్ట్స్ ప్లాన్ చేసుకుని, అగ్రిమెంట్ సైన్ చేసుకుని ప్రోడక్ట్స్ పంపించేస్తారు. వీళ్ళకి తెలుసు రాబోతుంది, ప్రాబ్లం రాబోతుంది. అంటే డిసెంబర్ వాళ్ళ పీక్ సీజన్ షాపింగ్కి యూఎస్లో, యూరోప్లో కూడా అంతే, క్రిస్మస్ సీజన్. అప్పుడు ఏం చేస్తారు, యూజువలీ బై సెప్టెంబర్, అక్టోబర్ ప్రోడక్ట్స్ అన్ని పంపించేస్తారు యూఎస్కి. ఆల్రెడీ పంపించేసి ఉంటారు ఇప్పుడు దాకా. ఈ ప్రెస్లో వస్తున్న ఊహాగానంలో ఇంతమంది 150,000 మంది ఉద్యోగం పోతున్నట్లు ఏం కాదు. ఎందుకంటే మొత్తం యూఎస్ కాదు కదా, యూఎస్ ఇస్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ఇట్. అది కూడా వాళ్ళు కొనట్లేదని చెప్పట్లేదు. యూ కెన్ ఆల్వేస్ బార్గెన్ హయ్యర్ ప్రైస్. రేపు నేను ఫర్ ఎగ్జాంపుల్ తిరుపూర్ నుంచి ఒక టీషర్ట్ పంపిస్తున్నాను, ఆ టీషర్ట్ మీద $100 పెట్టినప్పుడు వాడికి ప్రాఫిట్ $50 ఉంది అనుకుంటాం. సరే పోరా, నాకు $50, నాకు $20 ప్రాఫిట్, నేను 25% డిస్కౌంట్ ఇస్తా ఉంటాను అంటే ఫైనల్ ల్యాండింగ్ ప్రైస్ తగ్గిపోతుంది. ఈ ట్రంప్ పెట్టిన 50% కన్నా 20% కిందకి వచ్చేస్తుంది. అది చేయబోతున్నారు, బార్గెనింగ్ చేయబోతున్నారు, ప్రాఫిట్ మార్జిన్ తక్కువ చేస్తారు. కానీ ఎవరు ఎంప్లాయీస్ని పంపించరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఒక మార్కెట్ మారుతుంది. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ న్యూ మార్కెట్. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తారు, వాళ్ళని జాబ్లో ఉంచుకోవడానికి ఇన్సెంటివ్స్ ఇస్తారు, వాళ్ళ ఉద్యోగం కొంచెం జీతం ఇవ్వడానికి గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తారు, బ్యాంక్ లోన్లు ఇస్తారు, జిఎస్టీ మార్చుతున్నారు. సో మీకు లోకల్ ఎక్కువ అమ్మొచ్చు. మీరు షిమ్స్ కూడా అంతే, షిమ్స్ మీరు బయటకు పంపించే బదులు భారతదేశంలో అమ్మండి అంటున్నారు. కానీ వీళ్ళేమంటారు, మాకు బయటకు పంపిస్తే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు వెనుకబడే ఇట్లా ప్రాబ్లంకి వచ్చారు వాళ్ళు. కానీ మా లోకల్ మార్కెట్లో మనకి సెకండ్ రేట్ షింపులే దొరుకుతాయి, మంచి షింపులు దొరకవు. మంచిదన్నీ యూఎస్కి, యూరోప్కి వెళ్ళిపోతుంది. సో నౌ దే హ్యావ్ టు సెల్ ఇన్ ద లోకల్ మార్కెట్. లోకల్ మార్కెట్లో మంచి క్వాలిటీ, మంచి బ్రాండింగ్ పెడతాం. అంటే మన వాళ్ళు కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటే కూడా తీసుకుంటాం. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఎప్పుడు బిగ్ బాస్కెట్లో గుడ్లు తీసుకుంటాను. మన లోకల్ మా కింద ఒక షాప్ ఉంది, కిరాణా షాప్. అక్కడ వెళ్ళి తీసుకుంటే ఒకదానికి ఒకసారి ₹6 ఉంటుంది, ఒకసారి ₹7 ఉంటుంది. కానీ నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తే ₹120 వస్తుంది డజన్కి, అంటే ₹10. అదే గుడ్డు ఓడేసిన గుడ్డే కదండి. కానీ వాళ్ళు ఏమంటారు, స్ట్రెస్ ఫ్రీ ఎగ్స్, అది కాకుండా ఏంటి ఆర్గానిక్ ఎగ్స్ అని చెప్పి బ్రాండింగ్ చేసి ఇస్తారు. అది నిజమో కాదో మనకి, మనం అదే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే సేఫ్గా ఉంటుంది కదా. ఎంత ఎక్కువ ఏంటి, ₹150, ఎంత ₹120, ఇదేమో ₹70-80 చల్తాయి అని. సో ద యాటిట్యూడ్ మారాల్సి వస్తుంది. ప్రోడక్ట్స్ని మనం లోకల్గా అమ్మాలి, ట్రై చేయాలి. టీషర్ట్ కూడా మనం బయటకు పంపిస్తున్న టీషర్ట్ ఇక్కడ కూడా అవ్వాలి. అది కాకుండా న్యూ మార్కెట్స్. ఎందుకంటే మన యూకేతో నాకు FTA సైన్ చేశాను, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఒక నెల ముందు. దాంట్లో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ప్రోడక్ట్స్కి 0% డ్యూటీ. అంటే మనం ఏం పంపిస్తే యూకేకి 0% డ్యూటీ లేదు. అట్లా ఉన్నప్పుడు అదే మా మార్కెట్ ఎక్స్ప్లాయిట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కార్ల గురించి మాట్లాడినప్పుడు
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఓనర్ ఎవరండి? టాటాస్. అవును, టాటా వాళ్ళు. ఓకే, అట్లాంటి మేజర్ స్టీల్ కంపెనీస్ యూకేలో ఉన్న ఓనర్ ఎవరు? అది కూడా ఇండియన్సే, అంటే ఎక్స్పాట్రియేట్ ఇండియన్స్ వాళ్ళు. ఓకే, వేదాంత గ్రూప్ ఉండొచ్చు, మిగతా గ్రూప్స్ ఉండొచ్చు, ఆస్లార్ మిత్తల్ ఉండొచ్చు, ఇండియన్స్ చాలామంది ఉన్నారు అక్కడ. సో మన ప్రోడక్ట్స్ని మనం అక్కడ అమ్మాలంటే కూడా మనకి లోకల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది వాళ్ళ దగ్గర నుంచి. ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తున్నారు ఇప్పుడు. 25,000 కోట్లు ఇచ్చి ఒక 6 నెలల దాకా వీళ్ళని అడుకుంటారు ఈజీగా. 6 నెలల్లో కొత్త మార్కెట్లు, కొత్త ప్రోడక్ట్లు, కొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ తీసుకొచ్చి యుఎస్ మీద ఉన్న డిపెండెన్స్ని తగ్గించాలి మనం. ఓకే, ఇది ఇప్పుడు దాకా చేసిన పెద్ద తప్పు. మనది యుఎస్ నుంచి మూవ్ కావాల్సిన టైం వచ్చేసింది. లోకం చాలా మిగతా ఇప్పుడు మీరు రష్యా, చైనా, ఇండియా తీసుకోండి. మీరు ముగ్గురు కలుస్తున్నారు కదా, మీరు చెప్పిన స్టార్టింగ్ క్వశ్చన్ అదే ఉండేది. ముగ్గురు కలిసినప్పుడు మనం వరల్డ్ది 60% పాపులేషన్ అయిపోతాం. 60% పాపులేషన్ ఈ 3 దేశాల్లో. అవును, వరల్డ్ జీడిపిలో 36% జీడిపి 3 దేశాలు కలిసి అయిపోతుంది. యుఎస్ ఇస్ యాక్చువల్లీ మైనర్ ప్లేయర్. వాళ్ళది ఒంటి ఏంటంటే పర్చేసింగ్ పవర్ చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ శాలరీస్ ఎక్కువ. దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేస్తాం. కానీ వాళ్ళ దగ్గర $37 ట్రిలియన్ డెట్స్ ఉన్నాయి. $37 ట్రిలియన్ అప్పు తీసుకున్నారు. ఎవరి దగ్గర? చైనా, భారతదేశము, రష్యా. వాళ్ళు వెళ్ళి సంవత్సరానికి అప్పు తీసుకుంటున్నారు. ఆలోచించండి, మనం అనుకుంటా యుఎస్ ఇంత పెద్ద దేశం కాదు. యుఎస్ అప్పు తీసుకుంటారు, దానికి మనకి ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటారు వాళ్ళు. చైనా ఈజ్ హోల్డింగ్ ఆల్మోస్ట్ ఐ థింక్ ప్రాబ్లీ 30% యుఎస్ డెట్ చైనా దగ్గర ఉంది. రేపు చైనాకి డౌట్ వచ్చింది అనుకో, యుఎస్ కడతారో లేదో అనగానే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రీకాల్ చేసేస్తారు, ఇది మేము ఇచ్చేస్తున్నాం, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి. అప్పుడు మన పర్సనల్ లోన్ లాగా అయిపోతుంది అనమాట. చూస్తారు కదా, ఇంటి బయట వచ్చి నిలబడతాడు. ఆ పరిస్థితి అయిపోతుంది యుఎస్ది. చైనా వాడు వచ్చి బయట నిలబడతాడు, నాకు డబ్బులు ఇప్పుడు కావాలంటాడు. అరే ఇంకా ఉంది కదా 5 సంవత్సరాలు, అది నాకు తెలియదు, నాకు ఇప్పుడు డబ్బులు కావాలంటాడు. నువ్వు కడతావో లేదో 5 సంవత్సరాలతో నువ్వు ఉంటావో లేదో ఎవరు తెలుసు, నాకు డబ్బులు కావాలంటాడు. ఆ పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు యుఎస్. బాండ్ డీల్స్ తగ్గుతుంది. ఓకే, ఈ ఇంట్రెస్ట్ $37 ట్రిలియన్ డెట్ ఇప్పుడు 37, ఈ ఇంకో సంవత్సరం లోపల $40 ట్రిలియన్ కావబోతుంది. తగ్గట్లేదు, పెరుగుతున్నాం. వీరేమంటున్నారు, మేము చాలా కంట్రీస్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం ఎక్స్ట్రా టారిఫ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంట్రీస్ కట్టట్లేదు టారిఫ్, యుఎస్లో ఉన్న కంపెనీలు కడుతున్నారు టారిఫ్. యుఎస్ ఉన్న కంపెనీలు యుఎస్ గవర్నమెంట్ టారిఫ్ కడుతున్నారు. ఎక్కడండి? ఈ పాకెట్ నుంచి తీసి ఈ పాకెట్లోకి వేయడం. అంతే. ఎవరికి బెనిఫిట్ లేదు. లూజింగ్ ఎవరు? కస్టమర్ లూజ్ చేస్తారు. యుఎస్ కస్టమర్స్ ఆర్ లూజింగ్ బిగ్ టైం. అది బేసిక్ ప్రాబ్లం. సో ఇప్పుడు కాదు, ఒక 1 నెల తర్వాత 2 నెలల తర్వాత చూడండి ట్రంప్ దిగొస్తారు. కానీ మోదీ గవర్నమెంట్ చేసిన మేజర్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈవెన్ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్, ఫేమస్ ఎకానమిస్ట్, స్టాన్ఫర్డ్లో ఈ టెక్స్ క్లాసెస్, ఆయన చెప్పారు భారతదేశం చేసిన కరెక్ట్ గేమ్. మీరు బెండ్ కాకండి. ఒక్కసారి మీరు బెండ్ అయితే పాకిస్తాన్ సంగతికి వచ్చేస్తారు. మీరు పాకిస్తాన్ మీద ఎంత ప్రేమ అందుకుంది? పాకిస్తాన్ బిట్కాయిన్ అగ్రిమెంట్ సైన్ చేశారు ట్రంప్ ఫ్యామిలీతోని. పాకిస్తాన్ దివాలా అయిపోయింది అనుకుంటారు, రేపు ట్రంప్ మునిగిపోతాడు. అది కాకూడదని చెప్పి పాకిస్తాన్ని చూసుకుంటున్నారు. ఏది? ఐఎంఎఫ్ నుంచి లోన్ ఇవ్వడము, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వడము. పాకిస్తాన్ అంటున్నాడు. దానికోసం అంత ప్రేమ పాకిస్తాన్తో ఏం లేదు. 4 సంవత్సరాల తర్వాత ట్రంప్ ఉండడు. అప్పుడు పాకిస్తాన్ ఎక్కడ పోతారు? కొత్త వచ్చిన ప్రెసిడెంట్ అంటాడు, నాకు తెలియదు ట్రంప్ ఏం చేశాడో, నాకు నా డబ్బులు కావాలంటాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? సో ఇదంతా షార్ట్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు. బట్ వన్ కంట్రీ, అందరూ అదే అంటున్నారు. ఒక అపార్ట్ ఫ్రమ్ చైనా, ఎవరైనా మేము మిమ్మల్ని కేర్ చేయమని చెప్పిన కంట్రీ ఇండియా, భారతదేశం. వీ విల్ స్టాండ్ అవర్ ఓన్ గ్రౌండ్ అండ్ వీ విల్ డూ అవర్ ఓన్ థింగ్ అని చెప్పి, ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ ఇండియాకి. చైనా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్కి వెళ్ళేదాకా వెళ్ళలేము మనం. కానీ అట్లీస్ట్ ఒక 30% మన ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలంటే దిస్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మనం మొత్తం బిజినెస్ మేట్రిక్స్ మార్చాల్సి వస్తుంది. పాత సిస్టమ్ లాగా కాదు. వీ హ్యావ్ టు అడాప్ట్ ఎ న్యూ సిస్టమ్, న్యూ మార్కెట్స్, న్యూ మార్కెటింగ్ టెక్నిక్స్, న్యూ సేల్స్ టెక్నిక్. అది కాకుండా ప్రొడక్షన్ ఎఫిషియన్సీ మనం కూడా పెంచుకోవాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు ఈ టారిఫ్స్, భారత్, మోడీ, ట్రంప్ ఇవన్నీ పక్కన పెడితే ఇండియాలో ఒక కొత్త స్లోగన్ వినిపిస్తుంది సార్. అమెరికన్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయండి, బ్యాన్ చేయండి అని. అక్కడ కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ ఏవైనా మీరు కొనకండి, ఇండియా వాటికి ప్రిఫర్ చేయండి అని. ఎట్ ది సేమ్ టైం అమెరికాలో కూడా ఇండియన్ ప్రొడక్ట్స్ అన్ని రేట్స్ పెరిగాయి. బిస్కెట్స్ దగ్గర నుంచి మన గోధుమ అంతా రేటు పెరిగి అక్కడ ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళని. ఇవి రెండింటిని ఎట్లా చూడొచ్చు సార్? బాస్మతి రైస్ తీసుకోండి. మన దేశం కాదు, పాకిస్తాన్, మన ఇద్దరు బాస్మతిలో ఛాంపియన్స్. కానీ పాకిస్తాన్ బాస్మతి క్వాలిటీ అంత బాగాలేదు, మనదే నంబర్ 1. ఇప్పుడు అక్కడ బాస్మతి రైస్ ఎవరు యూజ్ చేస్తారండి? భారతీయులే కదా, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళకి ఇవాళ మీకు $20 అమ్మితే రేపు అది $30 అంటే కూడా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి కావాలి, బిర్యానీ చేయాలన్నా ఏం చేయాలన్నా బాస్మతి రైస్ కావాల్సి వస్తుంది. అదొక పాయింట్. సెకండ్ పాయింట్, మీరు జెమ్స్ అండ్ జ్యువెలరీ అన్నారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా ఎవరు కొంటారు?
డైమండ్ రింగ్స్ కొంటారు, వెడ్డింగ్ సీజన్ కొంటారు. అది మీరు ఒక $20 ఎక్కువ చేస్తే అది లగ్జరీ కనుక. అవును సార్. ఓకే, దట్ వోంట్ గెట్ ఇంపాక్టెడ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఇంపాక్ట్ ఆల్ ద మోర్ ఇండస్ట్రీ మీద వచ్చిన ఇంపాక్ట్ భారతదేశం నుంచి మిగతా రేపు ఒక 5 సంవత్సరాల దాకా ఎట్లా ఉంటుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము, కానీ 6 నెలల దాకా ప్రిడిక్ట్ చేయగలం వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ ప్రిడిక్షన్ మీదే మనం మోడలింగ్ చేయాల్సి వస్తుంది, బిజినెస్ మోడలింగ్ మనది. సో రేపు బహుశా ఈ టారిఫ్ 2 రోజుల తర్వాత నేను తీసేస్తా అంటే మళ్ళీ ఏం చేస్తారు, అప్పుడు మొత్తం మళ్ళీ చేసిన ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. కాదు, మనం యూఎస్ని ట్రస్ట్ చేయకూడదు. మీరు అడిగారు యూఎస్కి మనం యూఎస్ ప్రోడక్ట్స్ని మనం బ్యాన్ చేద్దామని, అక్కర్లేదు. యూఎస్ ఏం ఇంపోర్ట్ చేస్తున్నారు? యాపిల్స్. మీరు యాపిల్ కాశ్మీర్ నుంచి తీసుకోవచ్చు కదా, యూఎస్ యాపిల్స్ ఎందుకు? ఇండియన్స్ యాజ్ ఇట్ ఈస్ మర్సిడీస్ బెన్స్ నడిపిస్తే, BMW నడిపిస్తే కూడా టమాటాకి బార్గెన్ చేస్తాడు వెళ్ళి. ఓకే, అది మనకు బ్లడ్లో ఉంది అది. అవును. ఓకే, సో మీరు అది అమెరికా నుంచి వచ్చిందని చెప్పి ఎవడెళ్ళి యాపిల్ కొనడు. టేబుల్ మీద పెట్టి మేడ్ ఇన్ అమెరికా అని ఎవడు రాయడు దాని మీద. ఇంట్లో ఎక్కడ వచ్చిన వాళ్ళకి కట్ చేసి ఇది అమెరికా నుంచి తీసుకొచ్చామని చెప్పారు. కోక్ అండ్ పెప్సీ చెప్పారు మీకు, అక్కర్లేదు. కోక్ అండ్ పెప్సీ మేజర్ రెవెన్యూ భారతదేశంలో ఉండిపోతుంది, వాళ్ళకి రాయల్టీ కడతారు యూఎస్కి అంతే. రేపు మెక్డానల్డ్స్ బాయ్కాట్ చేయాలని అక్కర్లేదు, KFC బాయ్కాట్ అక్కర్లేదు, నడవనండి. వీ విల్ షో దమ్ దట్ వీఆర్ అ మెచ్యూర్ ఇండస్ట్రీ. మనం అమెరికా లాగా రియాక్ట్ కాము. మనం కొన్ని సంవత్సరాల ముందు దక్కలా చూసాం, 6 నెలల ముందు అక్కడ ఉన్న KFCని, పెప్సీ బాటిల్ని అందరిని పలగొడుతున్నారు రోడ్డు మీద, అది చేస్తుంది. మనం చేయక్కర్లేదు. వీ హ్యావ్ టు బి మెచ్యూర్ యాజ్ అన్ ఇండస్ట్రీ. కావాల్సినోడు తింటాడు, కొంటాడు, ఏం చేసుకుంటాడు, వద్దన్నట్టు చేయడు. మీరు బ్యాన్ చేశారని చెప్పి రేపు ఎవడు థమ్స్అప్ ఎట్లా వచ్చిందండి పైకి? జార్జ్ ఫెర్నాండెస్ గారు కోకోకోలాని బ్యాన్ చేసినప్పుడు థమ్స్అప్ పైకి వచ్చింది ఆ టైంలో, పార్లే గ్రూప్ నుంచి. తర్వాత కోక్ని కోకోకోలా వాళ్ళే థమ్స్అప్ని కొనుక్కున్నారు. ఇప్పుడు కూడా థమ్స్అప్ ఇది #1 కోలా బ్రాండ్, కోకోకోలా కాదు, కోక్ కాదు. ఎందుకు? ఆ ఒరిజినల్ టేస్ట్ గానే ఉండిపోయింది భారతదేశం. వాళ్ళు చాలా ట్రై చేస్తారు ఆ బ్రాండ్నే మొత్తం ఫినిష్ చేయడానికి. కోకోలా కంపెనీ చేయలేకపోయారు. అడిగి అందరూ వచ్చి మాకు థమ్స్అప్ కావాలని అడిగినప్పుడు థమ్స్అప్ ఇవ్వాల్సి వచ్చింది. ఫ్యాంటా కానీ, లింకా కానీ ఇట్లాంటి బ్రాండ్స్ కూడా వాళ్ళు మొత్తం ఫినిష్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు కూడా బ్రాండ్స్ ఉన్నాయి, అక్కడెక్కడ తిరుగుతున్నాయి అది. సో ఇది మనం బయట నుంచి వచ్చే ప్రోడక్ట్ని బాయ్కాట్ ఏం చేయక్కర్లేదు. మనం ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి కొనట్లేదు. ఇంటర్మీడియట్ మన ఇది కొంటున్నాం, ఫార్మాసిటికల్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు మనకి. వాళ్ళది ఏంటంటే వీఆర్ ఎ వెరీ హై టారిఫ్ రెజీమ్ అని ట్రంప్ చెప్తూనే ఉంటాడు. ఎక్కడ టారిఫ్ ఎక్కువ? మనం హార్లీ డేవిడ్సన్ బైక్స్ మీద. హార్లీ డేవిడ్సన్ బైక్స్ 4 లక్షలు ఉన్నా కానీ, 6 లక్షలు ఉన్నా కానీ కొనేటోడు కొంటాడు. ఓకే, ఎవడు ఆపరు. అది నెసెసరీ కాదు సార్, లగ్జరీస్ అవన్నీ. అండ్ అఫోర్డబుల్ లగ్జరీ. మీరు నేను బహుశా కొనలేము, కానీ కొంతమంది ఉన్నారు కొనేటోళ్ళు, వాళ్ళు కొంటారు. కొనియండి, ఏం ప్రాబ్లం అవుతుంది? దాని మీద 100% డ్యూటీ పెడతారా, 200% పెడతారా, అంతే ఉంటుంది. ట్రంప్ ఏమనుకుంటున్నారు, మనం డ్యూటీ దింపాయి కానీ భారతీయులు వచ్చి లైన్లో నిలబడి ట్రంప్ హార్లీ డేవిడ్సన్ కొంటారు. కాదని, వీఆర్ వెరీ ప్రైస్ సెన్సిటివ్ కస్టమర్. మనకు ప్రోడక్ట్ కొనాలంటే కార్ కూడా డిసైడ్ చేసిన తర్వాత 5 షోరూమ్ తిరుగుతాం, ఎవరు డిస్కౌంట్ ఇస్తాడు ఎక్కువ. ఇది మన యాటిట్యూడ్లో ఉంది, మన బ్లడ్లో ఉంది. అది చెప్పాను కదా దీని బార్గెనింగ్ గురించి. అదే సేమ్ ప్రాబ్లం. సో ఏ ప్రోడక్ట్స్ బాయ్కాట్ చేయక్కర్లేదు. వీ హ్యావ్ టు నౌ చేంజ్ అవర్ ఫోకస్. మన ఇండస్ట్రీని మొత్తం రీవైటలైజ్ చేయడానికి ఒక పెద్ద ఛాన్స్ ఇది. బహుశా పోఖ్రాన్ 2 తర్వాత వచ్చిన పెద్ద ఆపర్చునిటీ ఇది. నరసింహారావు గారు 91లో ఓపెనింగ్ ఆఫ్ ఎకానమీ చేసిన తర్వాత అన్నిటికంటే పెద్ద మూవ్ ఇది కాబోతుంది. నెక్స్ట్ 2 వీక్స్లో GST రేషనలైజేషన్ ఒకటి, మిగతా ఈ ఇంపెటస్ టు ద ఇండస్ట్రీ అని చెప్పి ఒక ఇన్సెంటివ్ ఇస్తారు. బ్యాంక్ లోన్ రీస్కెడ్యూలింగ్ అవుతుంది చాలా మటుకు. కానీ భారతదేశం ఒక 2 సంవత్సరాల్లో వీల్ కమ్అట్ అస్ అ న్యూ ఎకానమీ. $3 trillion మన 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని చెప్తాం. మనం 2.5 సంవత్సరాలు అంటున్నాం, 2 సంవత్సరాలు అంటున్నాం, కొంతమంది 1 సంవత్సరం అంటున్నాం. బహుశా నా క్యాలిక్యులేషన్ ప్రకారం 1 సంవత్సరం లోపల ఇండియా మీద 3rd లార్జెస్ట్ ఎకానమీ డెఫినెట్గా. మన GDP మీద నిన్న కూడా ఒక డిబేట్ చూశాను నేను, రాయిటర్స్లో ఎక్కడ చూశాను. అది 0.5% పడిపోతుంది అంటున్నారు, అదే టైంలో 2.5% పెరుగుతుందంట కొత్త మార్కెట్స్కి వెళ్ళినప్పుడు. సో 0.5% పడిపోతే యూఎస్ వైపు నుంచి 2.5% కొత్త మార్కెట్ పెరుగుతుంది అక్కడే కదా. మనకి 8% ఇప్పుడు కూడా IMF అంటున్నారు 7%, 6.5 to 7% అంటున్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ GDP మనది. మరి ఏం కావాలి మీకు? ఇదంతా చూసిన తర్వాత ట్రంప్ ఏమో డెడ్ ఎకానమీ అంటాడు, రాహుల్ గాంధీ ఏమో భజన వాడతాడు దాంతో, ట్రంప్తో కూర్చొని. ఖర్గే గారు ట్వీట్ చూశాను నేను, మోదీ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ట్రేడ్ డీల్ చేయాలి కదా. ట్రేడ్ డీల్ చేస్తే ఎవరికి నష్టపోతుందండి? మన రైతులకు నష్టపోతారు. మోదీ అదే అన్నారు, నేను వాళ్ళని అడ్డుకుంటాను. డెఫినెట్గా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై రైతులు, ఐ మై టేక్ కేర్ ఆఫ్ మై SME సెక్టర్. వీళ్ళిద్దరు నేను చూసుకుంటాను. వీళ్ళిద్దరిని నేను ఏం ఇంపాక్ట్ రాకుండా చూసుకుంటాను. నేను డీల్ సైన్ చేయకపోతే కూడా ప్రాబ్లం లేదు. ఇది కానీ ఇప్పుడు తల వంచితే ఇంకా మొత్తానికి మీరు అన్నట్టుగా చాలా సమస్యలు అంతే. వాళ్ళు కంప్లీట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేసేస్తారు మనం కూడా. అది మనం అగ్రీ చేయకూడదు సార్. ఈ ఇంటర్నేషనల్ వాటితో సంబంధం లేకుండా సార్ ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది, GST
350cc దాటిన బైకుల మీద 40% అంటున్నారు. అంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ లాంటిది ప్రతి యూత్కి అది ఒక క్రేజ్ ఉంటుంది. విపరీతంగా రేట్లు పెరగబోతున్నాయి వాటికి అనేది, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే అది కూడా మనం ఏం జిఎస్టీ డిసైడ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేసేది మోదీ కాదు, స్టేట్ కౌన్సిల్ డిసైడ్ చేస్తారు. అంటే 3-4 మేజర్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసిన తర్వాత జిఎస్టీ కౌన్సిల్లో ప్రెజెంట్ చేస్తారు. అంటే బీజేపీ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, అందరు గవర్నమెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూర్చొని అందరు యునానిమస్గా అప్రూవ్ చేస్తూనే వస్తుంది. బేసిక్లీ జిఎస్టీ స్టార్ట్ చేసినప్పుడు మనం 70,000 కోట్లు ఉండే మన రెవెన్యూ. ఇప్పుడు యావరేజ్ మంత్లీ రెవెన్యూ ఇప్పుడు మనకు 2 లక్షల కోట్ల దాకా వచ్చేసాయి. ఓ 7 years we have come to 2. Now time has come for stabilization. ఎందుకంటే కలెక్ట్ చేసి 50% అమౌంట్ స్టేట్కి వెళ్తుంది, స్టేట్ జిఎస్టీలో వెళ్ళిపోతుంది. సెంట్రల్ జిఎస్టీ నుంచి కూడా 49% మళ్ళీ స్టేట్కి వెళ్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటున్నారు, ఇప్పుడు మనం ఈ యుఎస్ సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చినప్పుడు డొమెస్టిక్ కన్సంప్షన్ పెంచాలంటే ఏ ప్రోడక్ట్ అయినా మీరు 10 రూపాయలు తగ్గిస్తే ఒక ప్యాకెట్ తీసుకున్నప్పుడు 2 ప్యాకెట్లు తీసుకుంటారు. అది నార్మల్ హ్యూమన్ టెండెన్సీ. మనం కన్సంప్షన్ పెంచుదాం. ఎప్పుడైనా అంతే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించండి, కంప్లైంట్స్ బెటర్గా ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు ఎంత రేటు పెంచుతారో అంత తక్కువ మంది కడతారు, అవాయిడ్ చేసి ట్రై చేస్తారు. జిఎస్టీ కూడా అంతే, మీరు జిఎస్టీ కంప్లైంట్స్ తగ్గించండి. సో రెండు బ్యాండ్లు తీసుకొస్తున్నారు, 18% ఒకటి, 8% అంటున్నారు. చూద్దాం, అది 5% ఉండొచ్చు, 0, 5 and 18 ఉండొచ్చు. సిన్ ప్రోడక్ట్స్ అంటాం, ఇది మన లిక్కర్, సిగరెట్స్ 40% ఉండిపోతుంది. మీరు చెప్పింది కార్ ప్రోడక్ట్స్కే ఒకటే ఇప్పుడు డిస్ప్యూట్ ఉంది. పెద్ద కార్లకి 50 నుంచి 40% తీసుకొస్తా అంటున్నారు. ఇంకా నెక్స్ట్ బ్రాకెట్లో కార్కి 18% తీసుకొస్తా అంటున్నారు. అంటే 4 meters దాకా ఉన్న కార్కి. చూద్దాం అది ఏమవుతుంది. మనం ఇంకా ఏం స్పెక్యులేషన్లో ఉన్నాం, మనం ఏం డిసైడ్ చేయక్కర్. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనం డే టు డే కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ అంతా 0%కి వచ్చేస్తుంది, లేకుంటే 5%కి వచ్చేస్తుంది. సో 350cc పైన కొన్న వాళ్ళందరూ అది నెసెసరీ కాదు, లగ్జరీ కిందకి వస్తుంది. రూమర్స్ బిలీవ్ చేయకూడదు. ఓకే, కన్జంప్షన్ పెంచాలంటే గవర్నమెంట్కి జిఎస్టీ తగ్గించాల్సిందే. మెడికల్ ఇన్సూరెన్స్ చూడండి, ఇప్పుడు 0% చేస్తున్నారంట. వెరీ గుడ్ మూవ్. వెరీ గుడ్ మూవ్. నిజం. లైఫ్ ఇన్సూరెన్స్ మీద పెట్టండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ మెడికల్ ఇన్సూరెన్స్ 0 పెట్టాల్సింది. ఎందుకంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్ ద నెసెసిటీ. లైఫ్ ఇన్సూరెన్స్ మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్కి వాడుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం. ఓకే, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి కొంతమంది 5 తీసుకుంటారు. ఎందుకు? లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం కాదు, ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవడం. మీరు చనిపోతే ఇంకోటి ఎంజాయ్ చేయడం ఎందుకని చెప్పి కొంతమంది అంటారు. కరెక్టే లాజిక్ అది. మీ ఫ్యామిలీని అడుకోవాలి, మీ ఫ్యామిలీని చూసుకోవాలి. మీరు డెఫినెట్గా ఫ్యామిలీని చూసుకోవాలి. ఫ్యామిలీని చూసుకుంటున్నప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అది హెల్త్ ఉండొచ్చు, లైఫ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు.